సో రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఇన్ని సంవత్సరాలు మీకు ఒక గ్రాఫ్ చేంజ్ చేయమని? గ్రాఫ్ చేంజ్ అంటే 100% నిజం అబ్బాయి. ఐ వర్క్ విత్ 4 generations. ఎస్. రామారావు నాగేశ్వరరావు జనరేషన్స్తో నేను పనిచేశాను, కృష్ణ గారు శోభన్ బాబు గారి జనరేషన్తో పనిచేశాను, నేను చిరంజీవి గారి జనరేషన్తో పనిచేశాను, ఇప్పుడు మీ జనరేషన్తో పనిచేస్తాను. కరెక్ట్. నేను ఏ జనరేషన్కి ఆ జనరేషన్ అడ్జస్ట్ అవ్వడం వల్ల, ఆ జనరేషన్ కావలసినట్టుగా నేను మలుచుకోవడం వల్ల నేను ఇంకా పనిచేస్తున్నాను ఇంతకాలం అనేది నా నమ్మకం. సూపర్. నెక్స్ట్ కార్డు మీదే. ఎస్. 24 సంవత్సరాలు అయింది వచ్చి మా పవన్ కళ్యాణ్. 24 years. ఓకే. సమంత 10 years. పవన్ కళ్యాణ్ గారు 46 years. మోహన్ బాబు గారు కార్డు 46 years. రామ్ చరణ్ గారు. ఓకే, మోహన్ బాబు గారు అన్ని తీసుకెళ్ళిపోయారు. కమాన్ సార్, మోహన్ బాబు గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. బై హిమ్సెల్ఫ్ మా నాన్నగారు లాగా స్కూల్ టీచర్ ఆయన కూడా. సో ఆ టీచర్ లక్షణాలు అన్నీ ఉన్నటువంటి పక్కా టీచర్. అంటే హీ వాంట్స్ డిసిప్లిన్. హీ వాంట్స్ ఎవ్రీబడి టు బి వెరీ 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 డిసిప్లినరీ అండ్ టైం కి పక్కాగా జరగాలి, లేకపోతే ఆయన అప్సెట్ అయిపోతాడు. సో అదర్వైజ్ యాజ్ అన్ యాక్టర్ హీ హాస్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ 600-700 చేశాను ఆయన. బట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ట్రెండ్ విచ్ ఐ లైక్. ఇంట మోటల్ అని అంటే కనుక నాకు ఆయన గురించి ఒక మంచి మాట చెప్పాలని అనిపిస్తుంది. ఇప్పుడు హిందీలో కపిల్ శర్మ షో అని, ది కపిల్ శర్మ షో అని వస్తుంది. దాంట్లో శక్తి కపూర్ గారి గురించి అందరూ పొగుడుతున్నారు. శక్తి కపూర్ గారు మీరు మరి ముఖ్యంగా అతనికి ఏదో చేస్తే అతను లేచి నిలబడి నన్ను క్షమించాలి, ఈ ట్రెండ్ నాది కాదు, తెలుగులో మోహన్ బాబు అని ఒక అతను ఉన్నాడు, అతన్ని నేను ఇమిటేట్ చేశాను దేవత అనే సినిమాలో. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్, వెరీ నైస్. మన ఆర్టిస్ట్ గురించి నేషనల్లో అలా పొగిడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. సార్, లవ్ 65 అంటే ఎవరు సార్? లవ్ 65 ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నది. మీ సినిమా పేరు లవ్ 65? లవ్ 65 అంటే ఇప్పుడు నాకు 65 years అయిందని నువ్వేం చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నేను జయప్రద గారు కలిపి ఒక రొమాంటిక్ సినిమా చేస్తున్నాను. నీకెందుకు అంత షాక్ రా బాబు? బ్రహ్మాండం, సూపర్. మీరందరూ ఏంటంటే ఫోన్ వచ్చిందా? ఫోన్ వచ్చింది. డిసిప్లిన్ కదా, షూటింగ్ జరుగుతుంది. మీరు నన్ను క్షమిస్తే, మీరు పిల్లలు మీరు ఆడుకోండి, నన్ను వదిలితే టైంకి నేను షూటింగ్కి వెళ్తాను. మా జనరేషన్లో మాకు నేర్పిన డిసిప్లిన్ అది తాతగారి దగ్గర నుంచి మేము అందరం అట్లాగే ఉన్నాం ఇప్పటి వరకు. అదే మెయింటైన్ చేస్తూ ఐ విల్ గో ఫర్ మై వర్క్. ఫాఫా సారీ, ఇది గాలి సంపత్ భాష ఫిఫిఫి లాంగ్వేజ్. ఇంకొకసారి చెప్పండి. ఫాఫా రానా ఫీ ఫింఫఫు ఫిఫిఫి. నీ ఇంటర్వ్యూ అదిరింది. గుడ్ నైట్. గుడ్ నైట్. ఫ్యాంఫు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదేంటి ప్రసాద్ సార్కి బాయ్ బాయ్ చెప్తున్నాడు? అయ్యయ్యా, ఏంటి కంటిన్యూషన్? ఓకే, మళ్ళీ కార్డ్స్ ఆడదాం. ఆయన వెళ్ళిపోయాడుగా, ఎలాగా ఈ మనం పని చేసుకున్నాం. అయ్య బాబా, ఏంటి బాబా అదేంటి? ఆయన వెళ్ళిపోయాడు, కొత్త యాంగిల్ ఓపెన్ చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొత్త యాంగిల్ ఓపెన్ అయింది అన్న. ఓకే, ఇంత ఫామ్ లో ఉన్నావు, నువ్వే స్టార్ట్ చేయి. ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ 13. పెట్టమ్మా. రామ్ చరణ్. మీరు పెడతారా? మీరు పెట్టండి. ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ 46 బాలకృష్ణ గారు. ఏంటి? చిరంజీవి గారు. 36 బాలకృష్ణ గారు. ఏంటి, చిన్నప్పటి నుంచే చేస్తున్నారు సినిమాలు. అమ్మా, బాలకృష్ణ గారు నన్ను కాబట్టి వెరీ గుడ్. ఈ షోలో కూడా టాప్ బ్యూట్ గెస్ట్ బాలకృష్ణ గారు, అండ్ మై మోస్ట్ ఫేవరెట్ గెస్ట్ ఈ షోలో ఆయన. నంది అవార్డ్స్ 2 రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ గారు. నంది అవార్డ్స్ ఎన్ని? నంది అవార్డ్స్ గారు కళ్యాణ్ గారు. ఆర్డర్ ఒకటి మార్చుకోవచ్చు. లేదు, మార్చలేము. 3. అరే కమాన్ చరణ్, అబ్బా నా బెస్ట్ ఫ్రెండ్ వల్ల నేను గెలిచాను. కమాన్. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 155. బన్నీ. మెగాస్టార్ చిరంజీవి గారు. అయిపోయింది, ఐ లాస్. ఓకే ఓకే, ఎంతమంది దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయో ఇక్కడ పెట్టండి. అనిల్ గారు, మీరే జడ్జ్ చేయాలి. 2, 3, 11, 12.
13, 14. 2 cards. కంగ్రాచులేషన్స్, నువ్వు ఇందులో గెలిచావు కాబట్టి మళ్ళీ ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా? లేదు, ఈసారి గిఫ్ట్ ఇస్తాం. ఇది నంబర్ 1 యారీ రే సాదా సీదా మైత్రి కాదిది.